ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా రెండవ ఆగమన కాలపు ఆదివారములో ఉన్నాం. ప్రభువు కోసం హృదయములను సిద్ధపరచుకొనండి, మీ మనస్తత్వాలను మీ ఆలోచనలను మార్చుకొని, అనగా మనందరి జీవితాలను మనం జీవించే విధానములు కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని జీవించమని వాక్యము మనందరినీ కూడా ఈ రోజున కోరుతూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, మనము గమనించినట్లు విన్న వాక్యములు మూడు కూడా ఈ రోజున దేవుడు తన మాటల ద్వారా తన యొక్క అన్నిటినీ బట్టి మనందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నారు. మొదటి పట్టణములో గమనించినప్పుడు యేసు ప్రభు యొక్క రాకడ గురించి ముందుగానే యెషయా ప్రవక్త ప్రవచనముల ద్వారా మనము విని ఉన్నాం. రెండవ పట్టణంలో పౌలు మహర్షి తనదైన రీతిలో వాక్యము మనందరికి తెలియజేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథములో ప్రతి విషయము మనకు బోధించబడుటకే కొరకే, అది మన జీవిత అవసరముల కొరకే, అది మనందరిని విశ్వాసములో ఉన్నతి కొరకే అది వ్రాయబడి ఉన్నది. కావున మనము దాన్ని అనుసరించి ఆచరించి పాటించి జీవించాలి అన్నది ఆయన ఉద్దేశం. ఈనాటి రెండవ పట్టణములో సువార్త పట్టణములో మనము గమనించినప్పుడు బప్తిస్మ యోహాను గారి యొక్క పలుకులను ఆలకించి ఉన్నాం. ఆయన ఒక నూతన వరవడిని క్రైస్తవ విశ్వాసములో మనము ఏ విధముగా జీవించాలో ఆయన మనకు నేర్పుతూ ఉన్నారు. మనందరము కూడా దేవునికి చెందిన వారమని, మనందరము కూడా మన ఆలోచనల యందు, మన తీరునందు, మన నడవడిక నందు ఎప్పుడూ ప్రభువుకి దగ్గరగా ఉండి పాపపు ఆలోచనలకు పాపపు పనులకు దూరముగా ఉండి సువార్తను అనుసరించి జీవించాలి అని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి ఒక్క క్షణములో ఏదో ఒక ఆలోచన కలిగి ఉంటాం. మన ఆలోచనల బట్టి మన తీరు, మన మాట తీరు ఉంటూ ఉంటుంది. మరి ఈ రోజున నీ హృదయములో మార్పులు చేసుకోవడానికి, నీ హృదయములో దేవునికి సరి అయిన స్థలాన్ని సిద్ధపరుచుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ఒక ఇంటిలో ఒక వ్యక్తి క్రిస్మస్ సందర్భంగా కొన్ని వస్తువులను కొనుక్కొచ్చి ఏదో చేయాలనుకొని ఇంటి మధ్యలో ఉన్నటువంటి హాలులో ఉన్నటువంటి సోఫాలను అన్నిటినీ కూడా ఆయన ఒక పక్కకు జరిపి ఒక దగ్గర స్థలాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. ఒక మంచి పశువుల కష్టం లాంటిది క్రీస్తు జయంతి కోసం తయారు చేస్తూ ఉన్నాడు. దానికోసం ఆ యొక్క గదిలో ఉన్నటువంటి, ఆ యొక్క హాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మార్పులు చేసినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి భార్యకు బిడ్డలకు అది నచ్చలేదు. అలాగని మనలో కూడా చాలా మందికి ఏదైనా మార్పు చేయాలంటే, ఇది చెప్తున్నట్లు సర్ఫ్ ఎక్సెల్ అడ్వర్టైజ్మెంట్ లో మరక మంచిదే కదా, ఇప్పుడు ఆ సర్ఫ్ వాడినంత కాలం. అలాగని మనలో ఉన్నటువంటి మరక, పాపమనే మరక పోవాలి అంటే వాక్యం అనే సర్ఫ్ లాంటిది నీలోనికి రావాలి. అది నిన్ను మారుస్తుంది, నీ జీవితమును చక్కపరుస్తూ ఉంది, నీ జీవితాన్ని తనతో నడిపిస్తూ ఉంది. నీలో ఉన్నటువంటి పాపపు మరకలను మార్పు చేసుకోమని, తొలగించుకోమని. దాని అర్థం దాని మీద పెయింట్ వేయమని కాదు. పూర్తిగా అది మన నుండి పోవాలి అంటే వాక్యము అనే డిటర్జెంట్ ఏది అంటాం కదా, సర్ఫ్ లాంటిది, సోపు లాంటిది. ఇప్పుడు ఈ రోజుల్లో లిక్విడ్సే కదా అన్ని, మ్యాటిక్, టాప్ డౌనా, ఏ లోడ్కైతే ఆ లోడ్ మ్యాటిక్ వేస్తూ, పైనుంచి అయితే పైనుంచి, కింద నుంచి అయితే సైడ్ నుంచి అయితే సైడ్ నుంచి, ఏది ఏ విధముగానైతే నీవు శుభ్రపరచుకోవాలనుకుంటున్నావో నీ యొక్క జీవితమును ఆ యొక్క వాషింగ్ మిషన్ అనే వాక్యములో వేసి ఇప్పేశావంటే చక్కగా నీ జీవితం కొత్తగా సువాసనతో బయటకు వస్తుంది కదా. ఏంటి, రారా నా పక్కన కూర్చో అన్నట్టు కంఫర్ట్ మాదిరిగా ప్రభు పక్కన కూర్చోవచ్చు, ప్రభువుతో నడవచ్చు, ప్రభు మనందరినీ ఆశీర్వదిస్తారు. కావున ఈరోజున నీవు నేను జీవిస్తున్న విషయములను కొద్దిసేపు ధ్యానించుకుందాం.
ఉదాహరణకి క్యారల్స్ రాబోతూ ఉన్నాయి వచ్చే వారం నుండి అనగానే మనం ఈ వారం అంతా ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచో పని నుంచో వచ్చిన తర్వాత రోజు కొద్దిగా ఒక్కొక్క గదిని మనం రెడీ చేస్తాం. ఫాదర్ గారు వచ్చేలోపు మా ఇల్లు అందంగా ఉండాలా, అన్ని కడిగి చక్కగా విమ్తో కడిగితే తలతల మెరిసినట్లు మెరవాలా. అలాగని ఆత్మ కూడా మెరవాలి. ఆత్మ యందు కూడా దేవుడు ఉండాలి. ఈ బాహ్యకరమైనటువంటి పనులు అనేకం చేస్తూ ఉన్నాం. క్రీస్తు జయంతి కోసం అనేకమైనటువంటి పనులు చేస్తాం. ఇల్లు శుభ్రపరుస్తాం. గత 6 నెలలుగా శుభ్రపరచకపోయినా క్రీస్తు జయంతి కోసమైనా న్యూ ఇయర్ కోసమైనా కొన్ని చేస్తాం. అలాగనే చేసినప్పుడు ఇల్లులో ఉన్నటువంటి డస్ట్ అంతా ఏం చేస్తాం, బయటకు ఊడ్చేస్తాం. అలాగనే ఈ క్రీస్తు జయంతి పండుగ నీ హృదయమును పవిత్రపరచుకోమని, అదే కదా ఈనాటి సువార్తలు. బప్తిస్మ యోహాను లేక స్నాపకుడి యోహాను 13వ అధ్యాయం 2వ వచనంలో మనతో మాట్లాడిన విషయం ఏమిటో ఒక్కసారి చూద్దాం. అమ్మా, దేవుని రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెందుడు అని పలుకుతూ, దేవుని రాజ్యం అనగా క్రీస్తు ప్రభువు రాబోతూ ఉన్నాడు. ఆయన రావడానికి నీవు సిద్ధపరచుకో, హృదయ పరివర్తనము చెందుడని పలుకుతూ 7వ వచనంలో మరొక మాట అంటూ ఉన్నారు ఆయన. వచ్చుటను చూచి పారిపొమ్మని హెచ్చరించినది ఎవరు అని పలుకుతూ, మీరు ఇక హృదయ పరివర్తనకు తగిన పనులను చేయుడు అన్న మాటను యోహాను గారు పలుకుతూ ఉన్నారు. మీరు ఇప్పుడు ఇక నుండి హృదయ పరివర్తనకు చెందిన పనులను చేస్తూ జీవించాలి. ఆ హృదయ పరివర్తనకు చెందిన పనులు ఏమిటి అని మనం ఆలోచిస్తే అదేదో మామూలు పరివర్తన కాదు. దాన్ని ఇంగ్లీష్లో లేక లతీను భాషలో లేక ఏమంటారంటే మెటనోయా అంటాం. మెటనోయా అంటే సంపూర్ణమైనటువంటి సమూలమైనటువంటి మార్పుగా మనము చూస్తూ ఉంటాం. అంటే అది చేంజ్ ఆఫ్ హార్ట్ అంటాం. అంటే హృదయములో సంపూర్ణముగా మారటం, హృదయమునందు సంపూర్ణముగా ఒకవైపు నుండి మరోవైపునకు తిరగటం దేవుడు మన నుండి కోరుతూ ఉన్నారు. లోకము వైపు కాక తన వైపు ఉండమని, తనతో నడవమని ఆయన మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం గమనించినప్పుడు, హృదయ పరివర్తనము చెంది సమీపించుచున్నది అని యేసు బోధిస్తూ ఉన్నారు. ప్రభువు చెబుతూ ఉన్నది, ఇదిగో హృదయ పరివర్తనము చెందాలి. ఆలోచనలు, నడకలు, నడవడికలు, మాటలు అన్నిటిలో కూడా మార్పు చెందాలి. మనందరం ఒక్కొక్కసారి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ పెడతారు కదా పిల్లలకి, ముఖ్యంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. ఫ్యాన్సీ డ్రెస్ లో ఇంటి దగ్గర మనం పిల్లల్ని చాలా చక్కగా తయారు చేసి తీసుకెళ్తాం. కొంతమందిని ఏమంటారు, పొద్దుతిరుగుడు పువ్వు మాదిరిగా పైన అది పెడతారు. ఇదంతా మొక్క మాత్రమే కనపడిద్ది, చిన్న ఆకులు ఇలాగ అనుకుంటూ వస్తారు. ఇంకొంతమంది ఇంకొక వేషం, ఇంకొంతమంది ఇంకొక వేషం, ఇంకొంతమంది ఇంకొక వేషం. కొంతమంది సిపాయిల మాదిరిగా, భగత్ సింగ్ మాదిరిగా, సుభాష్ చంద్రబోస్ మాదిరిగా, కొంతమంది మదర్ తెరేసా మాదిరిగా, రకరకాల డ్రెస్సులు. ఎందుకంటే నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాను. ముఖ్యంగా ఆగస్టు 15 అప్పుడు, జనవరి 26 అప్పుడు ఇవే మన టీచర్లే మీ అబ్బాయిని చేయి తీసుకురండి అని రాసేస్తారు, పిలుస్తారు. అమ్మాయి మీ అబ్బాయి ఫ్యాన్సీ డ్రెస్ ఉంది, ఎవరైనా పాల్గొంటారా అని. ఆ యొక్క డ్రెస్సులో మనం ఆ వ్యక్తులను పోలి కనబడతాం, అది బాహ్యంగా. అలాగనే మన దైనందిన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితములో బైబిలును పట్టుకొని నడిచే నీవు బైబిలును పోలి, అనగా బైబిల్లో ఉన్న వ్యక్తులను పోలి, ముఖ్యంగా సువార్తల్లో ఉన్న క్రీస్తు ప్రభువుని పోలి మారిన వ్యక్తిగా, మారుతున్న వ్యక్తిగా, మారాలనుకుంటున్న వ్యక్తిగా నీవు నేను ఉండగలిగినప్పుడు
మన వేషధారలన్నీ ఉన్న బయట ఆత్మయందు సత్యమునందు దేవునికి దగ్గరగా భగవంతునికి చేరువగా ఆయన యందు ఎదిగే వారిగా ఉంటాం. అదే కదా, అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా 14-15 వచనాలు కూడా ఇదే పలుకుతూ ఉన్నది. కాలము సమీపించినది, హృదయ పరివర్తన చెంది ఆయనకు దగ్గరగా జీవించండి అన్న మాటలను చూస్తూ ఉన్నాం. ఈ 12 మంది అపోస్తులు కూడా మార్కు సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక మాటను అంచి ఉంటారు. ఒకసారి గమనిస్తే, ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలయునని బోధిస్తూ వచ్చారు. హృదయ పరివర్తనము చెందాలి. వాళ్ళు అడుగుతూ ఉన్నది మీ ఇల్లు మార్చుకోమని, మీ యొక్క వేషను మార్చుకోమని కాదు. నీ హృదయమును, నీ ఆలోచనను, నీవు జీవించే విధానమును, నీవు మాట్లాడే విధానమును నీయందు సమూలముగా ప్రభువుతో నడవమని ఆవిడ కోరుతూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, గమనించినప్పుడు బైబిల్ గ్రంథములో మనం అనేక మంది భక్తులను చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో అనేక మంది భక్తులను చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనము 2వ సమూయేలు గ్రంథములో 12వ అధ్యాయం 13వ వచనములో నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి ఒక మాట అంటూ ఉన్నాడు. అయ్యా, నువ్వు తప్పు చేశావు. ఎవరైనా వచ్చి మన దగ్గరకు వచ్చి నువ్వు తప్పు చేశావు, ఇలాగ చేశావంటే మనం అసలుకి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తామంటే దానికి సమాధానం, అయ్యా నువ్వు ఇలా జరిగింది నీ వల్ల అంటే దానివల్ల ఏదో దానికి ఏదో అయిపోయిందిలే ఫాదర్, క్షమించండి ఫాదర్, లేకపోతే అయిపోయింది సార్, క్షమించండి సార్, ఏదో చెయ్యనంటే అయిపోయింది ఒక మాటతో. మనల్ని మనము సమర్థించుకునే విధంగా జీవిస్తాం. ఇలాగ జరిగింది, పిల్లగాళ్ళని ఇంట్లో క్లాస్లో టీచర్ గారు ఏరా హోంవర్క్ నీ హ్యాండ్ రైటింగ్ కాదురా ఇది అంటూ వాడు ఏదో చెప్తాడు. ఈ నీ హ్యాండ్ రైటింగ్ కాదురా ఇది, ఈ లెక్కల హోంవర్క్ నువ్వు చేయలేదు, నీ హ్యాండ్ రైటింగ్ నాకు తెలుసురా, నువ్వు 2 ఎలాగేస్తావు, 4 ఎలాగేస్తావు, డివైడెడ్ బై ఎలాగ రాస్తావు, ఇంటూ ఎలాగ వేస్తావు నాకు తెలుసురా అంటే వాడు ఏదో చెప్తాడు. అది కాదు మేడం, ఇది మేడం, అది మిస్, ఇది మిస్. మేడం కాదు, అందరు మిస్సులే, అందరూ మిస్సులు. అందుకే అందరూ మిస్ అయిపోతున్నాం. అందరు మిస్సులు బట్టే చదువు కూడా మిస్ అయిపోతుంది పిల్లల్లో. గమనించండి, ప్రతి దానికి చిన్నతనము నుండి మనము ఏదైనా అడిగితే దానికి ఓకే 2-3 మాటలతో తేల్చివేయం. అలాగా ఏదో లేదు అన్నాను, దానికి ఏదో ఒకటి నేను చేర్చిందే మంచిది అని సమర్థించుకోవటములో మనకు మించిన ప్రబుద్ధులు ఎవ్వరూ లేరు. కావున ఈ రోజున ఆయన ఏమంచి ఉన్నారు ఒకసారి గమనిస్తే, దావీదు దగ్గరకు వచ్చిన యోనాన్ ఆ యొక్క ప్రవక్త ఏమంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు తప్పు చేశావనగానే దావీదు ఏమంటూ ఉన్నాడు 13వ వచనములో, నాతానుతో నేను దేవునికి ద్రోహముగా పాపము చేసి తిని నేను అన్నమ్మ. అదండి, ఒక్క మాటతో అయిపోయింది. నేను చేశానా, ఏదో అనుకోలే, అక్కడ జరిగిందేమోలే, ఏదో ఒకటి. ఇక్కడ దావీదు ఏమంటూ ఉన్నాడు, ఒకే ఒక్క మాటతో నీవు ఈ తప్పు చేశావు ఆ స్త్రీ గురించి అని చెప్పగానే, అవును నేను తప్పు చేశాను, దేవుడు నా తప్పును మన్నించుగాక, దేవుడు నా తప్పులను క్షమించుగాక అని ఎంతో సగర్వముగా దేవుని ముందు తన తప్పును ఒప్పుకొనిన దావీదు మాదిరిగా నీవు నేను ఉన్నామా? అలాగని 2వ రాజుల దినచర్యల గ్రంథములో 33వ అధ్యాయం 1 నుండి 20 వచనాలు మనము గమనిస్తే, అంత చదవనవసరం లేదు, అందులో 10వ వచనం ఒక్కసారి చూద్దాం. హెచ్చరించెను కానీ వినలేదు. బంధించి అతని శరీరములో కొక్కెములు గుచ్చిరి, గొలుసులతో కట్టి బబులోనియాకు
ఆ తీసుకొని పోయారట. ఆ తర్వాత ఆ రాజు అనేకమైన బాధలను అనుభవించాడు. అప్పుడు 12వ వచనములో ఆ రాజు ఏమి చేస్తూ ఉన్నాడో ఒక్కసారి చూద్దాం. అతడు తన బాధలలో ప్రభువుని శరణు వేడగా తన పితరుల దేవుడైన ఆ ప్రభువునందు వినయమును ప్రదర్శించెను. తగ్గాడు, గర్వాన్ని తీసివేసుకున్నాడు. దేవుని హెచ్చరికను వినలా. ఎప్పుడైతే దెబ్బ తగిలిందో అప్పుడు వినయవంతుడయ్యాడు. తర్వాత వచ్చిన ప్రభువునకు మొరపెట్టగా ప్రభువు మనస్సు కరిగి తిరిగి రాజును చేస్తూ ఉన్నాడు. మనస్సు కరిగింది. నీవు ప్రార్థనలో ప్రభు మనసు కరిగేవాడిగా నీ ప్రార్థన ఉన్నదా, లేక నీ ప్రార్థన నీ జీవితాన్ని ప్రభువుని దూరంగా తీసుకుని వెళుతూ ఉన్నదా? ఇదిగో మనము చదువుతూ ఉన్నాం లూకాసు సువార్తలు ఇద్దరు వ్యక్తుల గురించి, పరిసయ్యుడు సుంకరి. ఇద్దరూ కూడా దేవాలయంలో కూర్చున్నారు. ఇద్దరూ కూడా దేవాలయానికి వచ్చారు. మనం కూడా దేవాలయానికి వచ్చాం. మరి మన ప్రవర్తన పరిసయ్యుడి మాదిరిగా గర్వముతో ఉన్నదా, లేక సుంకరి మాదిరిగా వినయము కలిగి, విధేయత కలిగి, మార్పు కలిగి, హృదయమునందు వ్యధ కలిగి, హృదయమునందు దేవునికి అర్పించుకునే జీవితాలుగా మనవి ఉన్నాయా అన్నది ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా ధ్యానించుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, కావుననే మరి నీవు నేను కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. పునీత పౌలు గారి జీవితాన్ని గమనిస్తే అతడు ఒక ప్రభువులకు వ్యతిరేకముగా పనిచేస్తాడు. ఒక హతసాక్షిగా ప్రభువుని నమ్మిన బిడ్డలందరినీ రాచి రంపాన పెట్టి వారిని చెరసాల్లో వేసే వ్యక్తిగా ఉన్న సౌలు ఎప్పుడైతే దమాస్కసు మార్గములో క్రింద పడిపోయాడో, అనగా తన గర్వము నుండి పడిపోయాడు, తన అహము నుండి పడిపోయాడు, తన యొక్క చేస్తున్న పనుల నుండి పడిపోయాడు, తాను తెలుసుకున్నాడో వినయవంతుడై జీవించాడు, తగ్గింపు కలిగి జీవించాడు. హతసాక్షిగా ఉన్న వ్యక్తి దేవుని కోసం తానే హత్యకు గురి అయ్యే విధముగా, తానే దేవుని కోసం చనిపోయే వ్యక్తిగా మారిన వ్యక్తిగా మనము బైబిల్ గ్రంథములో ఆ యొక్క అపోస్తల కార్యాలలో ఆయన జీవితాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగని పేతురు గారు కూడా ప్రభు నాకు తెలియదని ముమ్మారు బొంకిన పేతురు తన తప్పును తెలుసుకొని బయటకు వెళ్ళి వెక్కి ఏడ్చాడని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి నీవు చేసిన తప్పులను బట్టి దేవుని సాన్నిధ్యములో నీ తప్పులకు తగిన ప్రతిఫలముగా ప్రార్థనలు ప్రభుకి శరణు వేడే బిడ్డగా, మార్పు చెంది నడిచే బిడ్డగా నేను ఉన్నామా? కావున ఈ రోజున నేను తెలుసుకోవలసినది, గ్రహించవలసినది ప్రభువుతో జీవించటం. అంతేకాకుండా ప్రభు అంచు ఉన్న కొన్ని మాటలు గమనిస్తే లూకాసు సువార్తలు 3వ అధ్యాయము 4వ అధ్యాయం దగ్గరికి వెళితే, లూకాసు సువార్త యోహాను బోధన 3వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయంలో గమనించినప్పుడు ఆయన దగ్గరకు అనేక మంది వస్తూ ఉన్నారు. 10వ వచనం దగ్గరికి వెళితే అందులకు జనులు మేము ఏమి చేయవలయును అని యోహానును అడుగుతున్నారు. ఏమి చేయాలి? మా తప్పుల నుండి బయటకు రావాలంటే మేమేమి చేయాలి అని అడుగుతూ ఉంటే ఆయన రకరకాలుగా చెబుతూ ఉన్నారు. ఏమిటి? మీ జీవిత విధానాన్ని మార్చుకోండి, మీ యొక్క దగ్గర ఏదైనా ఎక్కువగా ఉంటే ఇతరులకు దానం చేయండి అని చెబుతూ ఉన్నారు. అందులో ఒకటి వస్త్రధారణ. ఈరోజు నేను ప్రత్యేకంగా ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి వెళ్దాం. బైబిల్లో ఈ వాక్యం కూడా ఉందని కొంతమంది అనుకుంటారు. ఒకసారి చూద్దాం. స్త్రీ పురుష వస్త్రములను గాని, పురుషుడు స్త్రీ వస్త్రములను గాని ధరింపరాదు. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. అమ్మాయి ఎవరో తెలియట్లేదు, అబ్బాయి ఎవరో తెలియట్లేదు. వాక్యం తెలియజేస్తూ ఉంది, స్త్రీ పురుషుడు లాంటి డ్రెస్ వేసుకోకూడదు. అలాగని పురుషుడు కూడా స్త్రీ లాంటి వస్త్రాలను ధరించకూడదు. మనం ఏం చేస్తూ ఉన్నాం? బిడ్డలకు అదే నేర్పుతూ ఉన్నాం. టైట్ జీన్స్, లెగ్గింగ్స్. ఎలాగ గుడికి రావాలో తెలియదు కొంతమందికి, అవి వేసుకొని పంపిస్తాం. గమనించండి, అమ్మాయిలను అమ్మాయిలుగా పెంచండి, అబ్బాయిలుగా పెంచద్దు. వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోయాలి, కాదంటం లేదు. అమ్మాయిలకి ధైర్యం ఉండాలి, అన్నిటిలో ముందుండాలి. అంతేకాని మగరాయిలాగా తయారు చేయని అవసరంలా. అలాగుంటే చాలు.
కానీ కొంతమంది ఏమైందిలే. కావున ఈ రోజున మనము వేషధారణ యందు, మాట తీరునందు, జీవించే విధమునందు ఏ విధముగా ఉన్నాం గమనించినప్పుడు ఆ ఒక్క వాక్యమే కాదు, తిమోతికి రాయబడిన లేఖ 2వ అధ్యాయం 9-10 వచనాలలో మనం గమనించినట్లయితే, మొదటి తిమోతికి వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయం 9వ వచనం, స్త్రీలు జాగ్రత్త వహించవలయును, వివేకముతో వివేకముతో మన వస్త్రాధారణ ఉండాలి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. అలాగనే ఈ రోజున మనము కొంతమంది డ్రెస్ చూడగానే ఏదో ఒక ఆలోచనకు వచ్చేస్తారు. ఆ ఆలోచన నీవెందుకు ఇతరులకు ఇవ్వాలి? అదేమంటే ఈ రోజుల్లో మాకు ఫ్రీడమ్ లేదా? ఎవడో లేదని నేను అనట్లేదే. స్వాతంత్రము, స్వేచ్ఛ ఉన్నది, అది ఉపయోగించుకునే రీతిని బట్టి ఉంటుంది. కావున ఈ రోజున మన జీవిత విధానములో మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మన యొక్క వేషధారణ కావచ్చు, మనం జీవించే విధము కావచ్చు, వీటిలో మార్పు కలిగి జీవించిన నీ వలన ఇతరులు బాధపడకుండా జీవించాలి. నీ జీవిత విధానం వలన ఇతరుల యొక్క కుటుంబాలలో నాశనము కాకుండా జీవించాలి. నీ నడవడిక వలన ఇతరులకు తలనొప్పి లేకుండా జీవించాలి. అంతేకాదు అయితే ఏంటంట అంటే సమాధానం ఏమీ లేదు. అదేంటి అది జరిగింది ఏంటి అని మనం ఏం సమాధానం ఇస్తాం రటమతంగా మాట్లాడేవాడితోటి కదా? ఈ రోజున ప్రభు మనందరినీ కోరుతూ ఉన్నది, హృదయ పరివర్తనము చెందాలి, పరివర్తనకు చెందిన వారిగా జీవించాలి. అదే మనం గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒక్కసారి చూస్తే సీరాకు యేసు జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం ఒక్కసారి చద్దాం. సీరాకు యేసు జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం, అతి వినయమును ప్రదర్శింపకుము. నా మాట కాదు, మన పెద్దలు చెబుతారు అతి వినయం దూర్త లక్షణం. వాక్యం కూడా చెబుతూ ఉన్నది, అతి వినయమును ప్రదర్శింపకము, అగ్నికిని క్రిములకును ఆహుతియే కదా, ఆ దుర్మార్గులు కూడా శిక్షను అనుభవిస్తారు. అతి వినయం వద్దు, చక్కగా నీలాగా నీ ఉండు. ఫాదర్ గారిని పోయిన వారని చెప్పారు కదా ఇలాగా. ఫాదర్ ఫోన్ చేసి, అది ఎక్కడి నుంచి, జర్మనీ నుంచి ఒక ఫాదర్ ఫోన్ చేశాడు. చూసి ఆ క్లిప్ చూసి ఒక ఆయన పెట్టాడు ఇలాగా. ఏం స్వామి ఎలా పెట్టారంటే, ఆయన మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. బాగానే చెప్పారు ఫాదర్ అని, చాలా బాగుంది అని చెప్తున్నా. అది వేరే విషయం. జర్మనీ నుంచి, అమెరికా నుంచి ఇద్దరు ఫాదర్లు మెసేజ్ వాట్సాప్లో ఆ క్లిప్ పెట్టి కింద రాశారు ఒకటి, చక్కగా ఉందని. కావున ఈ రోజుల్లో మనం చెప్పింది చేసే బిడ్డలుగా ఉంటే చాలు, చెప్పింది చేసే బిడ్డలుగా ఉంటే చాలు. కావున ఈ రోజున మనం అతి వినయం ప్రదర్శించవద్దు, చక్కగా జీవిద్దాం, చక్కగా ప్రభు ముందు ఉందాం, దేవునితో నడుద్దాం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితములో ఎదురయ్యే సవాళ్ళలు ఈనాటి సువార్తలో యోహాను గారు పలుకుతున్న మాటలను బట్టి గమనిస్తే ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో విషసర్ప సంతానమా. పాము చూడటానికి చక్కగా ఉండొచ్చు, కానీ పాముతో పక్కన పడుకోలేం కదా. పాము చూడటానికి బాగా ఉండొచ్చు, అది అక్కడే ఉందలే అనుకోవచ్చు. అది ఎప్పుడు ఏ విధంగా మారుతుందో తెలియదు, కానీ ఆ సర్పము చూడటానికి అందంగా ఉన్న దానిలో ఏమి దాచుకుంది? విషము ఉన్నది. అలాగనే మనలో కూడా పాపం అనే విషయము ఉన్నంత వరకు మనం ఎంత అందముగా తయారైనా దేవునికి దూరస్థులమే కానీ దేవునికి దగ్గర వారము. అందుకే ఈ రోజున ఆ యోహాను గారు అంటున్న మాట, ఓ విష సర్ప సంతానమా, మిమ్మల్ని ఇక్కడికి పంపినది ఎవరు? కావున మీరు హృదయ పరివర్తనకు తగిన పనులను చేస్తూ జీవించండి అంటూ ఉన్నారు. తర్వాత అంటున్నారు, గొడ్డలి సిద్ధముగా ఉన్నది. గమనించండి, అబ్రహాం లింకన్ గారు ఒక చక్కని మాట చెప్తున్నారు. ఏమిటంటే ఆయన అన్నారు, నాకు కనుక ఒక చెట్టు నరకమని ఎవరైనా ఒక గొడ్డలి ఇస్తే 6 గంటలు పడుతుంది అనుకుంటే, నేను 4 గంటలు ఆ గొడ్డలిని సానబెడుతూనే ఉంటాను. ఎందుకో తెలుసా?
తొందరగా పని కావటానికి. అలాగని నా జీవితాన్ని ప్రభువునందు సానపెట్టుకుంటూ ఎదిగే బిడ్డలుగా నీవు నేను ఉన్నామా? ప్రభువునందు సానపెట్టుకోవటువంటి వాక్యములో పరిశుద్ధత కలిగి జీవించటం, వాక్యములో జీవించటం, వాక్యమునందు ప్రభువుతో నడవటం. అదే ఈ రోజున మనకు ఆయన అడుగుతూ ఉన్న మాట. ప్రియ సహోదరి సహోదరులారా, మరి కావున మరి మనందరము కూడా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం నుండి జాగ్రత్తగా చదువుకుంటూ వెళితే, 1వ అధ్యాయం 16వ వచనం నుండి, మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు, మీరు నా యొద్దకు దుష్కార్యములను చేయకుడు, ఆ చెడ్డను విడనాడుడు, మంచిని చేపట్టుడు, న్యాయమును జరిపింపుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయము చెయ్యుడు అన్న మాటలు ఉన్నాయి. తర్వాత 18వ వచనం, ప్రభు ఇట్లా అనుచున్నాడు, రండి పరిష్కరించుకొందము, ఆ ఎర్రగానున్నను వాటిని తెల్లగా చేస్తాను, మారుస్తానని ఆయన అంటూ ఉన్నాడు. కావున మరి నీవు నేను మార్చబడేవారిగా, మారబడేవారిగా. మరి కొంతమంది అంటారు, నేను మారనండి, నేను ఇంతేనండి. వింటే అలానే పోతావు. కావున అందుకే హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం ఒక్కసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. చెప్పునది ఏమనగా, పనులను బట్టి తీర్పు విధింతును. అంతేకాని ఆవిడ నా కోసం ప్రార్థించింది కాబట్టి నేను మారతాను అనుకోవద్దు. మీ ఆవిడ ప్రార్థన మీ ఆవిడదే, నీ ప్రార్థన నీదే, నీ జీవితము నీదే, వాళ్ళ జీవితం వాళ్ళదే, వారి జీవితానికి వాళ్ళే బాధ్యులు. అంతేకాని మా ఆవిడ చేసింది కాబట్టి ఇలాగ అయ్యానంటే తప్పు. మా ఆయన చేశాడు కాబట్టి నా జీవితం ఇలా తయారైందంటే అది ఇంకా తప్పు. ఓకే, పెళ్ళవటం వల్ల జరిగి మనం చేసేది ఏం లేదు. మిగతా విషయాల్లో మార్చుకునే శక్తి నీకుంది, మిగతా విషయాలు నీవు దేవుని దగ్గరికి వచ్చే శక్తి నీకుంది. మా ఆయన రానీడండి, నువ్వు రానిస్తే కదా ఆయన ముందు. కావున ఈ రోజున ఆయన అంటూ ఉన్న మాటలను బట్టి, ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవునికి చెందిన వారిగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నారు. దేవునికి చెందిన వారిగా ఎదగాలని ఆయన కోరుతూ ఉన్నారు. ఇదిగో ప్రియ ఆయన అంటున్న మాటలను బట్టి, ఇదిగో ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం ఒకసారి గమనిస్తే, నేను ప్రభువుని జ్ఞప్తికి తెచ్చుకొందును, ఆయన పేరు మీదుగా భాష అనుకొంటిని, నీ వాక్కు నా హృదయమున అగ్నివలే మండి చొచ్చుకొని పోవచ్చున్నది. నేను నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ నీ వాక్యం అనే అగ్ని నా హృదయములో ఉండి నా ఎముకల్లోనికి చొచ్చుకొని పోయి నన్ను పలికిస్తూ ఉన్నది అన్న మాటను చూస్తూ ఉన్నాం. అందుకే మనం దర్శన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనములో ప్రభు అంటూ ఉన్నాడు, నేను త్వరగా రాబోతూ ఉన్నాను, త్వరలో రాబోతూ ఉన్నాను. నేను త్వరలో రానున్నాను. వారి క్రియలను బట్టి, పనులను బట్టి వారికి వసగబడినటువంటి బహుమానములను నా వెంట తీసుకొని వస్తాను అని అంటూ. కావున మరి మన పనులకు తగిన విధముగా మనకు బహుమానము దేవుడు ఇవ్వాలి అంటే, మన పనులు, మన ఆలోచనలు, మన పరివర్తనలు దేవునికి దగ్గరగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, కావున అందుకే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, చేసినట్లే మీరు నాకు ద్రోహము చేసితిరి, ప్రభువుడైన నా వాక్కు ఇది ఆయన అంటూ 25కు వెళదాం. పడకపై పరుండి సిగ్గును దుప్పటిగా కప్పుకోవలసి వచ్చినది, పూర్వము నుండి మీకు ద్రోహము చేయుచూనే ఉంటిమి, నీ ఆజ్ఞలను పాటింపమైతుంది.
కావున మన చింతనములను మనం అలవర్చుకోవాల్సిన ఇలాంటిది కాదు. మన దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని యందు అతిశయించి నడవాలని ఆయన కోరుతూ ఉన్న తగ్గింపు స్వభావము, త్యాగపూరిత స్వభావము. అందుకే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి గమనిద్దాం. 64వ అధ్యాయం 6వ వచనం, మేమెల్లరము అశుద్ధులమైతిమి, అమ్మా మా పుణ్యక్రియలు మలిన వస్త్రముగా అలాగైపో మేము ఆకుల వలె ఎండిపోయితిమి, మా గిల్మిషములు మా తప్పులు మమ్ములను గాలి వలె ఎగరుగొట్టుచున్నవి. ఇదంతా ఈనాటి సువార్తలు. బప్తిస్మ యోహాను అంటున్న మాట, తూర్పారబొట్టుటకు చాట సిద్ధముగా ఉన్నది. గోధుమలను తూర్పారబట్టి ఆ గింజలను ఆయన ఏం చేస్తాడట, గిడ్డంగులలో భద్రపరచును, తాళును పొట్టును ఆయన ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును అన్న మాటను బట్టి నీవు నేర్చుకోవలసినది ఈ రోజున ఈ సమయంలో దేవునితో నడిచే బిడ్డగా మనందరం ఉండాలని ఆయన కోరుతూ ఉన్నారు. మార్పు మంచిదిగా ఉండాలి. ఆ మార్పు మనలను భగవంతునికి దగ్గరగా ఉండాలి. మనం విన్న వాక్యం, మనం వింటున్న వాక్యం, చదువుతున్న వాక్యం ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, మనకన్నిటికీ సమయం ఉంది. నేను ప్రతి వారము చెప్తూ ఉంటాను, అప్పుడప్పుడు ముఖ్యంగా సబ్ స్టేషన్స్కి, గ్రామాలకు వెళ్ళినప్పుడు గమనించండి, మనకు సమయం అన్నిటికీ ఉన్నది. ఎందుకు మన జీవితంలో ఎదగలేకపోతున్నాం ఒకసారి ఆలోచించండి. ఆదివారమైన ఆలయానికి వచ్చే బిడ్డలుగా ఉన్నాం. ఈ రోజుల్లో గమనిస్తే ఇన్విటేషన్ అన్ని ఆదివారాలే. ఎక్కువ పండగ అమ్మాయి బారసాల ఆదివారం, అమ్మాయి ఉయ్యాల వేత్తనం ఆదివారం, ఇంకొకటి ఆదివారం, అన్ని ఆదివారాలే. కార్డు ఇచ్చినప్పుడు ధైర్యంగా అమ్మ ఆదివారం వచ్చింది, నేను గుడికి వెళ్ళిన తర్వాతే మీ ఇంటికి వస్తాను అనే ధైర్యం ఎంతమందికి ఉంది? లేదు. ఆదివారం అంటే శనివారం సాయంత్రం వెళ్ళిపోతాం, ఆదివారం అంటే శనివారం సాయంత్రం వెళ్ళిపోతాం. ఆదివారం లేదు, సోమవారం లేదు. ఇక మన కుటుంబాలు ఎందుకు ఎదుగుతాయి? 6 రోజులు నీకు ఇచ్చాను, 7వ రోజు నాకి, అందులో కూడా 2 గంటలే నాకి, మిగతా 23 గంటలు నువ్వు వాడుకోలేక 22 గంటలు నువ్వు వాడుకోవాలని అంటూ ఉంటే ఆ 2 గంటలు ఇవ్వడానికి కూడా మనకు సమయం లేదు. ఈ రోజు ఇక్కడ ఉన్నాం. ఎంతమంది సారీ, ఈ తర్వాత ఇది అప్లోడ్ అయింది కాబట్టి ఎవరైనా చూడొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రసంగాల్లో వచ్చిన వాళ్ళకే తిట్లు, రానోళ్ళకి ఏదీ లేదు. గుడికి వచ్చిన వాళ్ళకి మాటలన్నీ, రానోడు బాగానే చక్కగా దర్జాగా టీవీ పెట్టుకొని రిమోట్ పెట్టుకొని పక్కన తినడానికి పల్లీలు పెట్టుకొని బాగానే ఉన్నాడు, గుడికి రానాడు. గమనించండి, మనము ఏమి నేర్పుతూ ఉన్నాం పిల్లలకి? ఆదివారం ఒకప్పుడు రోజు గుడికి వెళ్ళే వాళ్ళు, మాలాంటి వాళ్ళం. గుడి ముందు ఇల్లు అయితే కొట్టెల్లా పంపించేవాడు. గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్తేనే టిఫిను, గుడికి వెళ్తే ఆ రోజు గుడికి వెళ్ళకపోతే బడి కొడాలి మాకు, గుడికి వెళ్ళకపోతే బడి కొడాలి మాకు. దేవుణ్ణి చూడనోడివి బడిలో ఏం చదువుతావు? ఏం జ్ఞానం వచ్చింది? వచ్చిన జ్ఞానమైన గర్వానికే దారితీసింది, కానీ వినయానికి దారితీయదు కదా. ఇది మనము నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన మార్పు మనలో. ఆదివారం ఎన్ని ఆటంకాలు ఎదురైనా నేను ముందు దేవాలయానికి వెళ్ళిన తర్వాతే వేరే పనులు చేస్తాను, లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళను అని నీకు ఇన్విటేషన్ ఇచ్చిన, కార్డు ఇచ్చిన అతనితో ఆ రోజే చెప్పగలిగే ధైర్యం నీకుందా? ఏమనుకుంటాడు? ఎస్, ఈవిడ మంచి గృహిణి, దేవాలయానికి దైవభక్తురాలు, దైవభక్తుడు అని ఆ కుటుంబాన్ని మెచ్చుకుంటారు. అనుకోని 2 మాటలు అంటాడు పక్కతోటి, నేను కార్డు ఇట్ట ఆవిడ ఈ విధంగా అనుకోని. వాళ్ళ కోసం నీ జీవిత విధానాన్ని మార్చుకోకూడదు కదా. నేను కూడా ఆదివారం ఏంటిదా నేను అనుకుంటే, నేను గురువైంది దేనికి? నేను ఏ విధంగా జీవించాలి, దానికి గుణంగా నేను సిద్ధంగా ఉండాలి. ఎన్ని ఆటంకాలైనా నా పూజ సమయానికి, నేను పూజ ఇస్తానన్న దానికి నేను సిద్ధముగా నన్ను నేను తయారు చేసుకొని వస్తూ ఉన్నానా అన్నది ముందు నేను. అలాగని గృహస్థ క్రైస్తవులుగా మీరు కూడా మనము ఏ విధముగా మార్పు చెందాలి? ఈ మార్పులన్నిటికంటే మొదటి మార్పు, ఆలయానికి వచ్చి బిడ్డగా నీవు ఉన్నామా? ఇది విన్న తర్వాత వచ్చే ఆదివారం సగాని మంది రాదు. ఈ విధంగా అంటూ ఉన్నారు,
వచ్చినా రాకపోయినా నా కోసం ఎవరూ రావద్దు. అనిల్ ఫాదర్ కోసం గుడికి రావద్దు. దేవుడి కోసం మీరు బాగుపడాలనుకుంటే రావాలి. మీరు మీ కుటుంబం, మీరు మాత్రమే కాదు, మీ బిడ్డలతో సహా బాగుపడాలి. అట్లీస్ట్ 10వ తరగతి దాకైనా వాడిని గుడికి పంపిద్దాం. తరువాత వాడికి అలవాటు చేస్తే ఆదివారమైన ఎక్కడ చదువుతున్నా వాడు గుడికి వెళతాడు. పర్వాలేదు, ఒక అరగంట ట్యూషన్ పైన, ఒక అరగంట ఇంకోటి పైన దేవుడు ఏదో విధంగా వాడికి ఆ జ్ఞానాన్ని ఇస్తాడు అన్న నమ్మకం నీకుంటే నీవు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది. ఈ రోజున మరి నీవు నేను ఏమి చేస్తూ ఉన్నా అన్నిటికీ సమయం ఉన్నది దేవునికి తప్ప. మరి ఈ రోజున వింటున్న వాక్యములను బట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏ విధముగా మారాలి అని ఆయన కోరుతూ ఉన్నారు మనం వింటూ ఉన్నాం. కావున మరి మనందరిని ఆయన పరీక్ష చేసినప్పుడు ఆ పరీక్షలో పాస్ అయ్యే శుద్ధులుగా బయటకు వచ్చే వారిగా ఉన్నామా? సిరాకుపతి రేసు జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 5-6 వచనములు. కుంపటిలో పుడము వెయ్యుట, బంగారమునకు పరీక్ష, శ్రమలకు గురియగుట నరునికి పరీక్ష, ప్రభువును నమ్మిదవేని ఆయన నిన్ను కాపాడును, రుజు మార్గమున నడుచుచు ప్రభువుని విశ్వసింపుము. అది చాలమ్మా. రుజు మార్గమున నడుస్తూ, మంచి మార్గమున నడుస్తూ ప్రభువుని విశ్వసింపుము. నీ బిడ్డ లేడు ఇంటి దగ్గర, సరే, నీ బిడ్డ ఇంటి దగ్గర లేడు, హాస్టల్లో ఉన్నాడు, కష్టం. నీ బిడ్డ తరపున నీవు వచ్చి నీ బిడ్డ కోసం ప్రార్థించే తల్లిగా తండ్రిగా ఉన్నావా అని నేను అనుకుంటే ప్రతి ఆదివారం అట్లీస్ట్ రావటానికి ప్రయత్నం చేస్తాం. ఎన్ని సమస్యలున్నా కొద్దిగా అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకొనైనా రాగలిగే వారిగానే ఉన్నాము. మనము దేనికి ముందు ప్రాముఖ్యతను ఇస్తున్నామో దేవుడు కూడా అదే ప్రాముఖ్యతను మన ముందు ఉంచుతూ ఉన్నాం. ఈ విధమును బట్టి దేవుడు దీవిస్తాడు, ఈ ఆలోచనను బట్టి దేవుడు దీవిస్తాడు. కావున ఈ రోజుల్లో ఒకసారి ఆలోచించుకుందాం. మనము దేవునికి సమయం ఇచ్చే బిడ్డగా ఉన్నామా? మన హృదయములో దేవుని యందు నడిచే బిడ్డగా ఉన్నామా అని మనము ఈ రోజున మొదటి ఆదివారం మరి ఆరాధనలో కూడా ఉన్నది. కావున అందరం ఆ యొక్క ప్రభువుని ఆరాధనలో కూడా అడుగుదాం, దీవించమని ప్రార్థన చేసుకుందాం.